నమస్తే అండి. అతి భయంకరమైన టెన్షన్ ఏది బిగ్ బాస్లో? ఇది ప్రశ్న. డైరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? నామినేషన్స్ ప్రెజర్. అవును, ఆ రోజు మండే రోజు భయంకరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. నామినేషన్స్లోకి వచ్చారు అంటే ఆ వారం మొత్తం ఓట్లు పడుతున్నాయో లేదో, నేను ఈ పని చేస్తే ఏమనుకుంటున్నారో లేదో ప్రేక్షకులు, నా పరిస్థితి ఏంటో ఏమో, ఒక ఒత్తిడి అనేది ఉంటుంది. దాదాపు అందరి మీద ఉంటుంది. కాకపోతే కొద్దిమంది మరి క్యారీ అవే అయిపోయి ఆ ఒత్తిడి విపరీతంగా చూపిస్తుంటారు. ఆ ఒత్తిడితో తమ ఆట పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, తమ ప్రవర్తన పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మరి అతి భయాలతో ఇంకేదో చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. అయితే నామినేషన్స్లో ఉన్నారు అంటే చాలు ప్రతి ఒక్కరికి ప్రెజర్ ఉంటుంది. మరి ఆ ప్రెజర్ను ఎక్కువసార్లు తీసుకునేది ఎవరు? ఎక్కువసార్లు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకొని వచ్చింది ఎవరు? ఇది ప్రశ్న. చూద్దాం. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను మరికొన్ని వ్యాఖ్యలు నేను చేస్తాను. వీక్ 1 తీసుకొని చూస్తారండి. ఇద్దరు, ఎస్, స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఇద్దరు, వీళ్ళిద్దరు నామినేషన్స్లో ఉన్నారు. అదేంటండి ఇద్దరినే చూపిస్తున్నారు అని చెప్పి అంటారా? లేదు లేదు లేదు. ఇప్పుడు లోపల ఉన్నటువంటి 6 మంది, వాళ్ళల్లో ఎంతమంది ఏ ఏ వారం నామినేషన్స్ని ఎదుర్కొని వచ్చారు అన్నది ప్రశ్న. ఓకే, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. సో వీళ్ళిద్దరు ఉన్నారు. నిజానికి ఆ మొట్టమొదటి వారం సోహైల్ అండ్ అరియానా వాళ్ళిద్దరిని వేరే గదిలో ఉంచి ఆ తర్వాత లోపలికి ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళిద్దరూ మొట్టమొదటి వారం నామినేషన్స్ను ఎస్కేప్ అయ్యారు. ఆ రకంగా సహాయం అందింది బిగ్ బాస్ నుంచి వాళ్ళిద్దరికీ కూడా, అందులో ఏం సందేహం లేదు. ఇక అప్పుడు ఇద్దరిద్దరూ కలిపి నామినేషన్స్ డిస్కస్ చేసుకోండి అని చెప్పారు. మోనాల్ అండ్ సుజాత ఉన్నారు నామినేషన్స్ చేసుకున్నప్పుడు. అప్పుడు సుజాత గారు నామినేట్ అయ్యారు. ఇలా ఇద్దరిద్దరు నామినేషన్స్. సో ఓవరాల్గా అఖిల్ అండ్ అభిజిత్ మొట్టమొదటి వారం నామినేషన్స్లోకి వచ్చారు. సెకండ్ వీక్ అండి, ఈ నలుగురు నామినేషన్స్లోకి వచ్చారు. ఇప్పుడు లోపల ఉన్నటువంటి 6 మంది గురించి మనం మాట్లాడుతున్నది మర్చిపోవద్దు. సో అఖిల్ అండ్ అరియానా వీళ్ళిద్దరూ నామినేషన్స్లో లేరు. ఏమిటి ఈ సెకండ్ వీక్ నామినేషన్ అని అంటే బోట్ నామినేషన్. కుమార్ సాయి గారు కూడా అప్పుడే లోపలికి వచ్చారు. ఆయన కూడా ఆ నామినేషన్స్లో పార్టిసిపేట్ చేశారు, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత థర్డ్ వీక్ నామినేషన్ తీసుకొని చూస్తే ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా నామినేషన్స్లో ఉన్నారు. ఎస్, ఇప్పుడు లోపల ఉన్నటువంటి ముగ్గురు అబ్బాయిలు థర్డ్ వీక్ నామినేషన్స్లో లేరు. తర్వాత ఫోర్త్ వీక్ నామినేషన్స్ దగ్గరికి వస్తే, సరే దేవి గారు అరియానా గారిని సేవ్ చేసి వెళ్ళడం వల్ల బిగ్ బాంబ్లో భాగంగా ఆమె నామినేషన్స్లో లేరు. అలా అరియానా గారికి ఒక మంచి బూస్టప్ అయితే వచ్చింది. అంటే మళ్ళీ రెండోసారి ప్రాసెస్లో భాగంగా తనకు అవకాశం అనేది వచ్చింది. ఇక ఆ వారం నామినేషన్స్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఫోర్త్ వీక్ అదే గంట కొట్టుడు నామినేషన్స్. దాని పేరు నాకు గుర్తులేదు, ఎవరో పాపం ఒకరు రాసినట్టున్నారు కూడా, చెప్పారు మాకు, కానీ నాకు అది టాస్క్ పేరు నేను మర్చిపోతుంటాను ఎప్పుడు. గంట కొట్టుడు కాదు, తుపాకీ. ఎస్, అఖిల్ అండ్ సోహైల్ ఇద్దరిని కూర్చోబెట్టి ఎవరు వేగంగా తుపాకీ అందుకుంటారు అని చెప్పి పెట్టారు కదా. అఖిల్ సబ్ 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 అని చెప్పి తుపాకీ అందుకున్నాడు, డబ్బులు ఎక్కువ గెలుచుకున్నాడు అందులో. సో అఖిల్ నామినేషన్స్లో లేడు. అభిజిత్, హారిక, సోహైల్ ఈ ముగ్గురు కూడా నామినేషన్స్లో ఉన్నారు ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో. ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లో ఎస్ ఈ 5 మంది ఉన్నారు. హారిక గారు ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లో లేరు. అన్నట్టు ఫిఫ్త్ వీక్ నామినేషన్ అంటే ఏంటనుకుంటున్నారు? ఫోమ్ పెట్టి ఆ ఫోమ్ని పూయండి అని చెప్పారు చూసారా, ఆ నామినేషన్. నిజానికి ఆ వారము హౌస్లో ఎక్కువ మందిని నామినేషన్స్లో పెట్టాలి అని చెప్పి బిగ్ బాస్ డిసైడ్ అయ్యారు. అలా అయినటువంటి నామినేషన్స్. 6వ వీక్ నామినేషన్స్ ఏంటంటే మిరపకాయల దండ, ఆ నామినేషన్స్. దాంట్లో కూడా వీళ్ళందరూ ఉన్నారండి. సోహైల్ ఆ వారం నామినేషన్స్లో లేడు. ఎందుకు లేడు నామినేషన్స్లో అంటే తను కెప్టెన్ అయ్యాడు కాబట్టి, కెప్టెన్ని నామినేట్ చేయకూడదు కాబట్టి ఆ రకంగా తనకి ఇమ్యూనిటీ వచ్చింది. సో వీళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. 7th వీక్ ఎవరు నామినేషన్స్లో ఉన్నారు చూస్తే ఈ ముగ్గురు నామినేషన్స్లో ఉన్నారు. సోహైల్ లేడు, అఖిల్ లేడు, హారిక లేదు. అన్నట్టు ఈ 7th వీక్ నామినేషన్స్ ఏంటనుకుంటున్నారు మీరు? అరియానా అండ్ మహబూబ్ ఇద్దరు వాదించుకోవడం, అఖిల్ అండ్ మోనాల్ వాళ్ళిద్దరు వాదించుకోవడం, అభిజిత్ అండ్ హారిక వాళ్ళిద్దరు వాదించుకోవడం,
వాదించుకోవడం అనడం కంటే ఇద్దరిట్లో ఎవరు నామినేట్ అవుతారో డిసైడ్ చేసుకోండి అని చెప్పారు కదా, అలాంటి నామినేషన్స్. అందులో ఈ ముగ్గురు ఉన్నారు. 8th వీక్ నామినేషన్ ఈ ముగ్గురు ఉన్నారు. ఏంటి 8th వీక్ నామినేషన్ అంటే ఫోటో ప్లేట్స్ పెట్టి ఒక సుత్తి ఇచ్చి ఆ హ్యామర్తో కొట్టమని చెప్పారు ఫొటోస్ని. సో ఈ ముగ్గురు కూడా నామినేషన్స్లోకి వచ్చారు. 9th వీక్ నామినేషన్స్ ఈ ముగ్గురు ఉన్నారు. ఏంటనుకుంటున్నారు? అబ్బో చాలా పెద్ద నామినేషన్స్. అది కోడిగుడ్డు కొట్టడం ఆ నామినేషన్స్ మీకు గుర్తుండే ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. బహుశా ఆ నామినేషన్సే అనుకుంటాను, నోయల్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అయినటువంటి నామినేషన్. సో ఈ ముగ్గురు ఉన్నారు. 10th వీక్ నామినేషన్ ఈ 5 మంది ఉన్నారు. అఖిల్ లేడు. షుగర్ బాటిల్స్ పెట్టి కొట్టమని చెప్పారు తల మీద, గుర్తుంది కదా. అఖిల్ మిస్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లోకి వచ్చారు. 11th వీక్ నామినేషన్ ఇదిగో ఈ 5 మంది ఉన్నారు. మళ్ళీ డిఫరెన్స్ లేదు మీరు చూస్తే. ఓకే, అఖిల్ లేడు. ఏంటి ఈ 11th వీక్ అంటే ఒక హర్ట్ సింబల్ పెట్టి ఆ గుండెలో బాకు దింపండి అని చెప్పి నామినేషన్స్ పెట్టారు. 12th వీక్ నామినేషన్స్ అత్యంత వివాదాస్పదమైనటువంటి నామినేషన్స్. హారిక గారు కెప్టెన్ ఉన్నప్పుడు జరిగినటువంటి నామినేషన్స్. రెడ్ హ్యాట్, గ్రీన్ హ్యాట్, తర్వాత సమాధి పెట్టే అదే కొఫిన్, స్వాపింగ్, ఎలక్షన్స్, ప్రచారాలు, బంతిపూల దండలు, ఇవన్నీ ఉన్నటువంటి నామినేషన్. దాంట్లో ఈ ముగ్గురు కూడా నామినేషన్స్లోకి వచ్చారు. సరే, ఆ వారం అవినాష్ కార్డుతో సేవ్ అవ్వడం అంతా మనం చూసాం. ఆ తర్వాత 13th వీక్ నామినేషన్ టెస్ట్ ట్యూబ్, కలర్స్ పెట్టారు. ముందు గాజు బీకర్లు అవేవో పెట్టి అందులో ఆ రంగు పోయమని చెప్పారు కదా, టెస్ట్ ట్యూబ్స్ అవన్నీ ఇచ్చి, అలాంటి నామినేషన్ అది. అభిజిత్, అఖిల్, హారిక, మోనల్ వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇక్కడ సోహెల్ అండ్ హరియానా ఇద్దరు మిస్ అయ్యారు, నామినేషన్స్లో లేరు. సో మొత్తం అండి 13 సార్లు నామినేషన్స్ అయ్యాయి. ఈ వారంది నేను కౌంట్ చేయడం లేదు. సరే, అఖిల్ లేడు, ఫినాలేకి వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళు లేరు. ఈ వారంది నేను అసలు కౌంట్ చేయట్లేదు. మొత్తం 13 వారాలది కౌంట్ చేస్తున్నాను. అసలు ఈ వారం నామినేషన్స్ డిస్కషన్స్ అవన్నీ ఏం లేవు, ఉన్నారు కాబట్టి నేను పెద్ద కన్సిడర్ చేయట్లేదు, అందరూ ఉన్నారు కాబట్టి. హయ్యెస్ట్ అండి ఇప్పటివరకు నామినేషన్స్లోకి వెళ్ళి ఆ ప్రెజర్ తీసుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే మోనల్. మొత్తం 13 సార్లు ఉంటే ఇప్పటివరకు అయ్యి ఉంటే 11 సార్లు మోనల్ నామినేట్ అయ్యింది. అంటే కేవలం 2 సార్లు మాత్రమే మిస్ అయ్యింది. ఆ 2 సార్లు మాత్రమే నామినేషన్స్ ప్రెజర్ లేదా ఆమెకు. అంటే దాదాపు 11 ఏళ్ళ 77 లెక్కెట్టుకోండి, అన్ని రోజులు ఆ ప్రెజర్ అనుభవిస్తూనే ఉంది. తర్వాత అభిజిత్ 10 సార్లు నామినేషన్స్లో ఉన్నాడు, కేవలం 3 సార్లు మాత్రం నామినేషన్స్లో లేడు. అంటే 10 × 7 70 డేస్ ఆ నామినేషన్స్ ప్రెజర్ అనేది తీసుకున్నాడు. వీళ్ళిద్దరు 11 and 10. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నామినేషన్స్లోకి వచ్చారు. మొత్తం కౌంట్ చేస్తే హరియానా గారు 8 టైమ్స్, హారిక గారు 8 టైమ్స్ నామినేషన్స్లోకి వచ్చారు. అంటే 5 సార్లు వీళ్ళు నామినేషన్స్ని మిస్ అయ్యారు, నామినేషన్స్లో లేరు, ఆ ప్రెజర్ వీళ్లకు లేదు. సో 8 × 7 56 డేస్ అనుకోండి. నెక్స్ట్ అఖిల్ 6 టైమ్స్ మాత్రమే నామినేట్ అయ్యాడు మొత్తం 13 టైమ్స్లో. సో 7 టైమ్స్ అఖిల్ మిస్ అయ్యాడు, అంటే నామినేషన్స్లో లేడు, ఆ ప్రెజర్ లేదు. సో 6 × 7 42 డేస్ అనుకోండి నామినేషన్స్ ప్రెజర్ ఉన్నది. ఆ తర్వాత లీస్ట్ టైమ్స్ నామినేషన్స్లో ఉన్న వ్యక్తి సోహైల్. ఇప్పుడున్నటువంటి వాళ్ళలో 5 సార్లు నామినేషన్స్ తీసుకున్నాడు ప్రెజర్. 5 × 7 అంటే 35 డేస్ నామినేషన్ ప్రెజర్ తీసుకున్నాడు. 8 టైమ్స్ మిస్ అయ్యాడు. సో ఇదండి లెక్క. ఒకసారి మీరు మళ్ళీ చూడండి. హారిక గారు 8/13 అంటే 8 టైమ్స్ ఉన్నారు. 6/13 అఖిల్ గారు, 10/13 అభిజిత్ గారు, 11/13 మోనాల్ గారు, 5/13 సోహైల్ గారు, 8/13 హరియానా గారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీక్ది నేను కన్సిడర్ చేయలేదు, 14th వీక్ది, అందరు ఉన్నారు కాబట్టి. సో ఈ లెక్క చూస్తే ఎక్కువసార్లు జనం దగ్గరికి వచ్చింది ఎవరు ఆలోచించండి. మోనల్, ఆ తర్వాత అభిజిత్. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కనుక తీసుకొని చూస్తే ఎక్కువసార్లు జనం దగ్గరికి రావడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కువసార్లు జనం ఓట్లు వేశారు అని చెప్పి అర్థం. ఇప్పుడు ఈ వారం కూడా చూద్దాం మనం, ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు అనేది చూద్దాము. ఈ వారం పెద్దగా అక్కడ భారీగా బ్యాడ్ అయ్యేవి కానీ తిట్టుకునేవి కొట్టుకునేవి ఆ రేంజ్ ఆటలు కూడా ఏం లేవు. ఒకవేళ ఈ వారం గనక ఎక్కువసార్లు జనం దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళలో ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి, అభిజిత్ కానీ మోనల్ కానీ వెళ్ళిపోయారనుకోండి,
దాని అర్థం ఏమిటి అంటే ఈ వారం బాగా ఆడారా లేదా అని చెప్పి చూస్తే అసలు ఈ వారం అక్కడ పర్ఫార్మెన్స్ పెద్దగా ఏం లేదు, చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు జడ్జ్ చేయడానికి కూడా అక్కడ చాలా మైన్యూట్ థింగ్స్ ఉన్నాయి. అక్కడ బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరి మీద ఏం మాట్లాడుతున్నారు, ఏమన్నా ప్రొపగాండా జరుగుతుందా, గోబెల్స్ ప్రచారాలు ఏమైనా జరుగుతున్నాయా, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ వారము పోయిన వారం ఆవు టాస్క్ లాంటి ఒక భారీ టాస్క్ ఏదైనా పెట్టి అందులో మళ్ళీ గొడవలు కొట్లాట్లు ఇవన్నీ అవుతున్నాయంటే మళ్ళీ నువ్వా నేనా ఇవన్నీ డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి. అసలు అలాంటిదేమో అక్కడ పెద్ద కనిపించట్లేదు మనకు ఈ వారం. బట్ ఓవరాల్గా అండి చూస్తే ఎక్కువసార్లు నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళు, జనం దగ్గరికి వచ్చిన వాళ్ళు మోనల్, ఆ తర్వాత అభిజిత్, వీళ్ళిద్దరు ఎక్కువసార్లు జనం దగ్గరికి వచ్చారు. అలీ బిగ్ బాస్ 3లో బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, నేను నిన్న కూడా గుర్తు చేశాను. ఏమన్నాడంటే నాగార్జున గారితో, సార్ నేను ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చాను, రాగానే బయటికి వెళ్ళిపోతున్నాను, వరుసగా నాకు ఓట్లు వేస్తూ ఉంటే ఫస్ట్ నేను కొంచెం ఎక్కువసార్లు నామినేషన్స్లో ఉంటే నాకు కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడి ఉండేది, అలీకి ఓట్లు వేయాలి అన్న విషయం తెలిసి ఉండేది, ఆట చూస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి అన్నాడు. ఆ బిగ్ బాస్ 3లో కూడా అంటే ఎక్కువ శాతం మంది ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే బాగా గ్యాప్ వచ్చింది అనుకోండి నామినేషన్స్లో, వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఈసారి బిగ్ బాస్ ఏం చేశాడంటే తెలివిగా అలా ఎవరైనా ఎక్కువ గ్యాప్ వచ్చింది ఏమన్నా అయ్యింది అంటే వాళ్లకు ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళను సేవ్ చేయడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళ కోసం ఒక టాస్క్ సృష్టించడము, ఇంకేదో ఒక యాక్టివిటీ సృష్టించి ఆ ప్రాసెస్లో భాగంగా సేవ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఒక రకంగా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు ఈసారి బిగ్ బాస్ 3 మీద చూస్తే. సో ఇప్పుడు ఎవరైనా సరే బయట, నిన్న మొన్న కూడా నేను కొన్ని కామెంట్స్ అవి చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది. ఇప్పుడు మోనల్ విషయం తీసుకుంటే బిగ్ బాస్ దత్తపుత్రిక సేవ్ చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. 11 సార్లు ఎవరన్నా సేవ్ చేస్తారండి బిగ్ బాస్ వాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ ఏమైనా లీగల్ లెవెల్కి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు కాకపోతే 6 నెలలకో 1 ఇయర్కో ఎప్పుడో వెళ్తే బిగ్ బాస్ వాళ్ళు ఇరుక్కుంటారు, మొత్తం అందరు ఇరుక్కుంటారు ఫోరెన్సిక్ అది జరిగిందంటే. సో బిగ్ బాస్ వాళ్ళు అలా చేయరు. ఓట్ల మీద మాత్రమే లోపల ఎవరినైనా సరే ఉంచుతారు, ఓట్ల మీద మాత్రమే విన్నర్ని ప్రకటిస్తారు, ఓట్ల మీద మాత్రమే రన్నర్ని ప్రకటిస్తారు. అది నిజం. ఇది ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ వాళ్ళందరూ ఉంటారు. 2018 ఎలక్షన్స్, 19, 2020లో జిహెచ్ఎంసీ అన్ని కొన్ని ఎలక్షన్స్ నేను గమనించినప్పుడు కూడా చూస్తూ ఉండేవాడిని. అసలు ఏ రేంజ్కి వెళ్తారంటే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అన్నారండి 2019 ఎలక్షన్స్ లోపల. ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే జనాలు. నిజమే, ఒక ఈవీఎం ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవడో సోషల్ మీడియాలో ఏదో పెట్టింటాడు, ఎక్కడో యూపీలో ఏదో అయింది, లేకపోతే వెస్ట్ బెంగాల్ ఏదో అయిందని చెప్పి, ఇక తీసుకొని మొత్తం దేశం మొత్తం అయిపోయింది, ఏదో అయిపోయిందని. సేమ్ డబుల్ డిజిట్ ఓట్లు పడుతుంటే దాన్ని తీసుకొని సరిచేయడం ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. ఈవీఎంస్ చాలా ఈజీగా బురద చల్లేయడం అనమాట ఆ ఓటింగ్ సిస్టమ్ మీద కానీ ఆ ప్రాసెస్ మీద కానీ. ఈవీఎంస్ అండి జనరల్ ఎలక్షన్స్ మన ఈసీఐఎల్ వాళ్ళు తయారు చేస్తారు. ఎంత అద్భుతంగా తయారు చేశారు ఈసీఐఎల్ వాళ్ళు. స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, దానికి లెవెల్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి, లెవెల్స్ ఆఫ్ అప్రూవల్స్ ఉంటాయి, లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, పెద్ద పెద్ద టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రాసెస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అద్భుతమైన సర్వేలెన్స్ ఉంటుంది, దాని మీద రౌండ్స్ అండ్ రౌండ్స్ టెస్టింగ్ ఉంటుంది. అసలు అమేజింగ్ ఈసీఐఎల్ అనేది. సో మనం అలా చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఆ సంస్థ మీద బురద జల్లినట్టే, వ్యవస్థ మీద బురద జల్లినట్టే. అంటే మనకు నచ్చని వ్యక్తి ఎవరో కొనసాగుతున్నారు, మనకు నచ్చని వ్యక్తి ఎవరో గెలిచారు అనగానే అలా వెళ్ళకూడదు. అది తప్పు, అది తప్పు. సో ఇప్పుడు ఈ వారం కనుక ఈ హయ్యెస్ట్ వచ్చినటువంటి వాళ్ళు, హయ్యెస్ట్ టైం నామినేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి ఈ వారము, డెఫినెట్గా అండి, అంటే ఈ వారం భారీ టాస్క్ ఏం లేదు కాబట్టి దాని ఇంపాక్ట్ ఏంటంటే బయటికి వెళ్తున్నటువంటి వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఇంకేమైనా వేరే ఇతర విషయాలు బయట మాట్లాడే విధానం కానీ దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటే ఉంటుంది. ముఖ్యంగా కోపం తెచ్చుకోవడము, చూసావా ఈయన ఈ అమ్మాయి వల్ల వెళ్ళిపోయాడు, ఫలానా వ్యక్తి ఫలానా అబ్బాయి వల్ల వెళ్ళిపోయాడు, ఇవన్నీ పెట్టుకోవడము. ఇక మన దగ్గర కొన్ని నేను చూస్తూనే ఉన్నాను కామెంట్స్, ఈ వివక్షాపూరితమైనటువంటి కామెంట్స్. అంటే అది స్త్రీ వివక్షాపూరితమైన కామెంట్స్ కావచ్చు, ప్రాంతీయ భేదాలతో ఉన్నటువంటి వివక్షాపూరితమైన కామెంట్స్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోనాల్ మీద, ఆమె ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చింది, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. 11 సార్లు ఓట్లేసి గెలిచిన తర్వాత మనిషిలో మంచితనం ఉందా లేదా, ఏం ఆడుతున్నారా లేదా, మనకు నచ్చిందా లేదా, ముందు ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా, ఈ కాంబినేషన్స్ అన్నీ చూసుకోవచ్చు. కంపారిటివ్ ఆస్పెక్ట్స్లో మనకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి, అట్రిబ్యూట్స్ ఏంటి, ఇవి ఉన్నాయా లేదా, ఓవరాల్గా ఎలా వెళ్తున్నారు అని చెప్పి చూసుకోవచ్చు. అలా కాకుండా
ఆ భాష మీద తీసుకురావడం, లేకపోతే లోపల ఇంకెవరైనా కానీ ఇగో ఫలానా వ్యక్తి ఫలానా ప్రాంతం కాబట్టి ఇట్లా అవుతుంది, ఈ ఫలానా వ్యక్తి ఈ ప్రాంతం కాదు కాబట్టి అని, ఈ మతం అని, ఈ కులం అని, ఇవన్నీ కూడా అండి ఈ కోణంలో వెళ్ళిపోవడము అదంతా మంచిది కాదు. తర్వాత గెలిచిన వాళ్ళ గురించి కూడా వస్తుంది డెఫినెట్గా. ఎవరైనా సరే ఇప్పుడు మోనాలు బిగ్ బాస్ అత్తపత్రిక లోపల లాగుతున్నారు ఇలాంటి పిచ్చవాగుడు వాగారనుకోండి, డెఫినెట్గా వాళ్ళకు కూడా బ్యాక్ ఫైర్ అవుతుంది. ఏం ఫైర్ అవుతుందో తెలుసా? లోపలన్నటువంటి వాళ్ళు ఎవరో గెలుస్తారు, టాప్ 2లోనో ఎవరో వెళ్తారు, టాప్ 5లో వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా అనొచ్చు కదా మనం, ఇగో వీళ్ళని కూడా లాగారా, టాప్ 1 కూడా బిగ్ బాస్ వీళ్ళే ఇచ్చారు ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా అని చెప్పి టాప్ 1 మీద ఇంకా ఎక్కువ వస్తుంది బురద. సో ఆ కోణంలో ఎవ్వరు కూడా వెళ్ళకండి, ఓట్లకు రెస్పెక్ట్ ఇవ్వండి. నిన్న కూడా పాపం ఒక ఆయన మాన్బావుడు మాకు కామెంట్ రాశాడు, 5వ తరగతి పిల్లోడు, మీరు బిగ్ బాస్ని సమర్థిస్తూ ఓటింగ్ సిస్టమ్ సమర్థిస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పి రాశాడు. అంటే ఏం చేయాలంటే మేము ఆ డేటాబేస్ యాక్సెస్ లేకుండా బిగ్ బాస్ ఓటింగ్ ఏంటో చూడకుండా మేము బిగ్ బాస్ ఓటింగ్ మీద మేము బురద చల్లి బిగ్ బాస్ వాళ్ళు ఎదవాళ్ళు ఓట్లు తీసుకోవట్లేదు ఇవన్నీ మేము మాట్లాడితే ఈ అబ్బాయి సాటిస్ఫై అవుతాడు. ఎలా మాట్లాడతానండి నేను? ఆ లోపల ఆట ఆడుతున్న విధానం ఒకటి ఉందనుకోండి, నాకు నచ్చిందా నచ్చలేదా, అవసరమైతే సెటైర్ వేస్తా, సర్కాజం వేస్తా, స్ట్రైట్గా మాట్లాడతా, విమర్శిస్తా, కామెడీ చేస్తా, ఒక్కోసారి కొన్ని పక్కన పెట్టేస్తా, రకరకాలు చేస్తాం. బట్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఒక నెంబర్ మీద ఆధారపడి ఉన్నది, స్టాటిస్టిక్స్ అది. ఆ స్టాటిస్టిక్స్ నెంబరు క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు. అది నాకు డేటాబేస్ యాక్సెస్ లేనిది బిగ్ బాస్ వాళ్ళది, మనకు క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎలా చేస్తాం మనం? అది తప్పు అవుతుందన్నమాట. సో ఇది విషయం అండి. ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే హయ్యెస్ట్ టైం నామినేషన్స్ టెన్షన్ తీసుకున్నది ఎవరయ్యా అంటే మోనల్ అండ్ అభిజిత్. వీళ్ళిద్దరూ ఎక్కువసార్లు జనం దగ్గరికి వచ్చారు, జనం ఓట్లు వేసారు, ముందు కొనసాగిస్తూ ఉన్నారు. అది విషయం.